ఉంటుంది రుద్రాణి. అయితే అప్పుడే రుద్రాణి గారు అని కోపంగా అంటుంది కావ్య. నువ్వు ఎంత కోపంగా అన్నా, నువ్వు సైలెంట్గా అన్నా నేను చెప్పేది చెప్తాను. నువ్వు నిజంగానే ఆస్తి కోసమే ఇంట్లోకి అడుగు పెట్టావు. కళ్యాణ్ని మెల్లిగా నీ వైపుకి తిప్పుకొని నీ మాటే వినాలి, నీ మాటే శాసనంగా తను వినేలా చేసుకున్నావు. కన్న తల్లికి దూరం చేశావు. ఇప్పుడు కళ్యాణ్ని నీ చెల్లెలతో పెళ్లి చేసి బయటికి పంపించేశావు. నాకు రాహుల్ మాత్రమే నీకు అడ్డుగా ఉన్నాడు. వాణ్ణి కూడా తప్పించేస్తే ఆస్తి కంపెనీ మొత్తం కూడా మీకే సొంతమవుతుందని ఏం ప్లాన్ చేశావు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అలాగే ధాన్యలక్ష్మి కూడా వచ్చి, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ కావ్య ఈ స్వప్న ఇద్దరూ కూడా ఇలాంటి ప్లాన్లే చేస్తారని, వీళ్ళకి అసలు బుద్ధి ఉంటేనే కదా అని అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి అయితే అప్పుడే ఇక కావ్యనే రాజు అడుగుతూ ఉంటాడు, అసలు నీకు ఈ విషయం ఎవరు చెప్పారో అని అనగానే నేనే చెప్పాను రాజ్ అని అంటూ ఉంటుంది స్వప్న. అప్పుడే ఇక రాజ్ అయితే ముందు వెనక ఆలోచించకుండా ఒక మనిషి మీద అలా ఎలా నింద వేసేస్తారు మీరు అని అంటూ ఉంటాడు రాజ్. ఇప్పుడు రాహుల్ ఎంత బాధపడుతున్నాడో, అత్తయ్య ఎంత బాధపడుతుంది అని రాజ్ అయితే కావ్యని తిడుతూ ఉంటాడు. ఆగు రాజ్ అని అంటూ అక్కడికి సీతారామయ్య అయితే వస్తాడు. ఏంటి పంచాయతీ, ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఏం లేదు తాతయ్య, రాహుల్ని ఆఫీస్కి వెళ్ళొద్దని రాహుల్ మీద ఏదో నిందలు వేస్తున్నారు, అంతే, ఏదో చిన్న గొడవ అని అంటూ ఉంటాడు. రాజ్ అయితే అది చిన్న గొడవ పెద్ద గొడవ అని సమస్య కాదు, చిన్న గొడవే రేపి చిలికి చిలికి గాలివానిలా మారుతుంది. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సీతారామయ్య. అప్పుడు ఇక సీతారామయ్య అడిగిన దానికి రాజ్ అయితే సమాధానం చెప్తాడు. చెప్పేసిన తర్వాత, ఏంటమ్మా కావ్య, అసలు ముందు వెనక ఆలోచించకుండా ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నువ్వెలా నిరూపించేద్దామనుకున్నావు అని సీతారామయ్య అడుగుతూ ఉంటాడు. అది కాదు తాతయ్య అని అంటూ ఉంటే, ఇక చాలమ్మా చాలు, నువ్వు ఎంత మంచిదానివైతేనో ఇలాంటి మంచి పనులు ఎవ్వరికీ కూడా బయటికి చెప్పకూడదు, పోతే కంపెనీ పోతుంది, ఈసారి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పొద్దు అని అంటూ ఉంటాడు సీతారామయ్య తిరిగి కావ్యని. అప్పుడే ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది రుద్రాణి. ఈరోజు నాకు సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ కూడా ఆ కావ్యని తిడుతున్నారు, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. అయితే అలా రుద్రాణి అనుకున్న తర్వాత అప్పుడే ఇంకా ఇంత అవమానం జరిగాక నేను ఏ ముఖం పెట్టుకొని ఆఫీస్కి వెళ్తాను మమ్మీ, నేను వెళ్ళను అని అంటూ ఉంటే, అలా అనుకు రాహుల్, నేను వెళ్ళక నువ్వు వెళ్ళక కంపెనీ ఏమైపోతుంది, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు రాజ్. అయితే అప్పుడే ఇక రాహుల్ బయలుదేరుతూ ఉండగా, ఆగు రాహుల్, కావ్య నువ్వన్న మాటలకి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటాడు సీతారామయ్య. ఆ మాట విని కావ్య ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అది కాదు తాతయ్య గారు, ఈ తల్లి కొడుకులు ఇద్దరు కావాలనే చేశారు అని అనగానే, అప్పుడే చెప్పమన్నాను కదా అని సీతారామయ్య అంటూ ఉంటాడు. సారీ రాహుల్ అని అనగానే అప్పుడు ఇక రుద్రాణి దగ్గరికి వెళ్ళి, సరిపోతుందా రుద్రాణి, కావ్యని అందరి ముందు కూడా తిట్టించాలని కావ్యరాజు ఆనందంగా ఉంటే చూడలేక నువ్వు ఇంత రచ్చ చేశావు, ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు నాన్న అని అంటూ ఉంటుంది రుద్రాణి ఆశ్చర్యపోతూ. అప్పుడే సీతారామయ్య రుద్రాణి చంప పగలగొట్టి, అసలు కావ్యని రాజుని విడదీయాలనుకొని నువ్వు నీ కొడుకు పథకం వేశారు, ఆల్రెడీ ఒకసారి ఇది జరిగిపోయింది, అప్పుడు కావ్య నాతో వచ్చి చెప్పింది, దాంతో నేను రాహుల్ని ఆఫీస్ దరిజాపుల్లో కూడా వెళ్ళకూడదనుకున్నాను, కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితులు కొన్ని కారణాల వల్ల ఈ రాహుల్ వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడు ఇంట్లో కూడా ప్రశాంతతంగా ఉండకూడదని రాజుని కావ్యని విడదీయాలని నువ్వు ఆ రాహుల్ వేసిన ప్లాను నా చెవులతో నేను విన్నాను, కళ్ళతో చూశాను అని అంటూ ఉంటాడు సీతారామయ్య. నీకు వయసు పెరుగుతుంది కదా నాన్న, అందుకని అలా కనిపిస్తుందేమో అని అనడంతో అప్పుడే ఇందిరాదేవి రుద్రాణి చంప మళ్ళీ పగలగొడుతుంది. రుద్రాణి చంప పగలగొట్టగానే అప్పుడే ఇక రుద్రాణి అయితే, అమ్మ ఏంటమ్మా నువ్వు చేసిన పని, అసలు ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి, ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంటి ఫుడ్ని తింటూ నీకు విశ్వాసంగా లేదో, నీ కొడుకు బదులు 2 కుక్కల్ని పెంచుకున్న విశ్వాసంగా పడే ఉండేవి, మా జోలికి ఎవరు జోలికైనా వస్తే అవి మీదకి దూకి మరీ వాళ్ళని
పారిపోయేలా చేసేవి మీరా. ఇంట్లో ఉండి మా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి జీవితం నాశనం అయిపోతుందని చూస్తూ ఉండిపోయారు అని అంటూ ఉంటుంది. ఇందిరాదేవి అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.